నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేరుగా నాకు ఫోన్ చేయండి. భారత్ సింధూర్ యుద్ధంలో వీరోచిత పోరాటం చేసి అమరుడైన ఆంధ్రుడు వీర జవాన్ మురళీ నాయక్ పేరు గాంధీనగర్ రోడ్డుకు అతి త్వరలో పెడతామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్లో 2,75,00,000తో గాంధీనగర్ మెయిన్ రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను జనసేన వీర మహిళలు వాణి కృష్ణవేణి చేతుల మీదుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీనగర్ తరహాలో నెల్లూరు రూరల్లో ఇంకా రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులను చేపడతాం. ఎన్నికలు లేని వేళ రాజకీయాలకు సంబంధం లేకుండా అభివృద్ధిపై దృష్టి పెడతాం. శాసనసభ్యుడంటే ఎలా ఉండాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా ఉండాలి అనే విధంగా శక్తిని మించి పనిచేస్తా. ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చేయలేని పనులన్నీ 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన కనుక మన శ్రీధరణ మాత్రమే దక్కుతుందని మనం మాట్లాడలేము. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అటు వేదాయపాలెం రోడ్ని, మొదలపూర్ రోడ్ని రెండింటినీ కలిపే గాంధీనగర్ రోడ్. ఈ యొక్క గాంధీనగర్ రోడ్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలని రోడ్లు, డివైడర్లు, అన్నిటికీ మించి సెంట్రల్ లైటింగ్, రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ 2,77,00,000 రూపాయల వ్యయంతో శంకుస్థాపనలు చేసి వేగవంతంగా పనులు పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం మొత్తం కూడా జరిగింది. ఈ యొక్క ప్రారంభం జనసేన వీర మహిళలు వాణి కృష్ణవేణి, జనసేన వీర మహిళలు వాణి కృష్ణవేణి వారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి రోడ్డు. ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ రోడ్డు చూడ చక్కటి శోభని, ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చింది. ఈ యొక్క రోడ్డు శంకుస్థాపన చేసినప్పుడే ఒక మాట చెప్పాం. ఈ యొక్క రోడ్డు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్లో అనుమతి తీసుకుని భారత్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆ యొక్క భారత్ సింధూర్ ఆ యొక్క యుద్ధంలో వీర జవాన్ ఆంధ్రుడు మురళీ నాయక్, అనంతపూర్ జిల్లా చెందినటువంటి ఉమ్మడి అనంతపూర్ జిల్లా చెందినటువంటి ఏదైతే వీర జవాన్ మురళీ నాయక్, ఆ యొక్క మురళీ నాయక్ దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ రక్తాలు చిందిస్తాం, త్యాగాలు చేస్తాం, బలిదానాలు చేస్తాం, శత్రు దేశాల నుంచి మా యొక్క దేశాన్ని కాపాడుకుంటామని ఒక వీరోచిత పోరాటంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి చివరి క్షణంలో కూడా భారత్ మాతాకి జై అంటూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆంధ్రుడు ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ రోడ్డుగా దీన్ని నామకరణం చేస్తూ ఉన్నాం. నగర కార్పొరేషన్లో అన్ని విషయాలు కూడా చర్చించి అనుమతులు తీసుకొని ఆ తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గాంధీనగర్ రోడ్డు తరహాలో ఇంకా కూడా కొన్ని రోడ్లు వెడల్పు చేయటం, డివైడర్లు కట్టడం, సెంట్రల్ లైటింగ్ వీటన్నిటి కూడా అనేక ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నాం. అదేవిధంగా ధనలక్ష్మీపురం రోడ్డుకు సంబంధించి కూడా ఏదైతే నెల్లూరు కృష్ణపట్నం రోడ్డు, ఆకుతోట, గుడ్డిపాడు, గుళ్ళపాడు, ధనలక్ష్మీపురం ఆ రోడ్డు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కానీ పూర్తయినట్లయితే ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చక్కటి రోడ్లు వస్తాయి. రోడ్లే కాదు, కాలువల విషయం కానీ, అదేవిధంగా తాగునీటి పైప్ లైన్ల విషయం కానీ, తాగునీటి పైప్ లైన్లే కాకుండా కరెంటు సౌకర్యం కానీ, కరెంటు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడా లో వోల్టేజ్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా 3 ఫేజ్ కరెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాం. చాలా వరకు పూర్తయి ఇంకా కొన్ని చోట్ల పూర్తి కావాలి. వాస్తవం చెప్పాలంటే యుద్ధం కారణంగా ఆ యొక్క కరెంటు వైర్ సప్లై తగ్గిన కారణంగా పనులు స్లోగా జరుగుతున్నాయి.
ఆ దేవుడి దేవల్ల యుద్ధం అంతా పూర్తయిన తర్వాత వైరంతా కూడా వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా నా ఆకాంక్ష ఒక్కటే, ఎన్నికలు లేని వేళ రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఎన్నికల్లోనే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా, ద్వేషాలు విమర్శలు ప్రతివిమర్శలు ఇలాంటివి కాకుండా అభివృద్ధి మీద సంక్షేమం ఏదైతే ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కష్టం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కష్టం, యువనేత నారా లోకేష్ గారు చేస్తున్న కష్టం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రెండే కాకుండా అద్భుతమైన రాజధాని అమరావతి, అన్నిటికీ మించి పోలవరం పూర్తి, అన్నిటికీ మించి మన భవిష్యత్తులో మన బిడ్డల కోసం ఆ యొక్క ఉద్యోగాలు 5 లక్షల్లోనే 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆ యొక్క పెట్టుబడులు ఆకర్షణ ఇవన్నీ కూడా ఉధృతంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలందరినీ కూడా 2 చేతులు జోడించి సవినయంగా అర్థిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా నా పరిధిలో ఉంటే, పరిధిలో లేని నేను చేయాలంటే నేను చేయలేను, కానీ నా పరిధిలో ఉంటే ఏ సమయంలోనైనా సరే నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్ రూపంలో, టెక్స్ట్ మెసేజ్ రూపంలో నా నెంబర్ అందరి దగ్గర కూడా ఉంది, చేయిస్తాను. అంతిమంగా ఆలోచన ఒకటే, నిరంతరం అభివృద్ధి సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో చంద్రబాబు గారు చేస్తున్న చర్యలకి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ప్రజల్లో కూడా మద్దతు కూడగట్టమే కాకుండా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలా, శాసనసభ్యుడు అంటే 5 ఏళ్లకు ఒకసారి ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకుడు కాదు. శాసనసభ్యుడు అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా. అంతిమంగా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే మా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ప్రజలందరూ కూడా ఘనంగా చెప్పుకునే విధంగా శక్తికి మించి పనిచేస్తానని మాట్లాడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.